నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. టెక్నాలజీని మనం ఎంత మంచిగా వాడుకుంటే అది మనకి అంత మంచిగా ఉపయోగపడుతుంది. ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు ఉండటం లేదు, రేపు ఉన్న టెక్నాలజీ ఎల్లుండి ఉండటం లేదు. కానీ ఏ రోజుకి ఆ రోజు మనం ఏ టెక్నాలజీని ఎలా వాడుకోవాలనేది మన బిహేవియర్ మీద కూడా బేస్ అయి ఉంటుంది అని చెప్పేసి నాకు ఈ మధ్య అర్థమైంది. ఎందుకని అంటే ఇంటర్నెట్లో కొంతమంది ఈ ఏఐ టెక్నాలజీని ఎంత దరిద్రంగా వాడుతున్నారో, ఎంత చండాలంగా వాడుతున్నారో, ఎంత నీచంగా వాడుతున్నారో అనేది గత 4 రోజుల నుంచి కొన్ని ఫొటోస్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. చూడండి, మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. సో ఇది ఏఐ గ్రోక్ని వాడి చేసిన న్యూడ్ పిక్. మామూలుగా ఒంటి నిండా బట్టలున్న అమ్మాయిని ఇలా చేశారు. ఇంకా మీకు డీటెయిల్డ్గా చూపించాలంటే ఏఐ గ్రోక్ని ఎలా వాడుతున్నారంటే ఇదిగోండి, ఇలా వాడుతున్నారు. ఫుల్గా బట్టలున్న ఒక అమ్మాయి ఫోటోని తీసుకువెళ్ళి క్లీవేజ్ ఎక్కువ ఉండే బట్టలు వేసేసి ఇలా ఎక్స్పోజింగ్ ఉండేలాగా గ్లామరస్గా చూపించు అంటే కూడా చూపించేస్తుంది గ్రోక్. అలాగే ఇది అమ్మాయిల వరకే కాదు, అబ్బాయిలకి కూడా. అబ్బాయిల్ని కూడా మంచి బాడీ తోటి ఒక అండర్వేర్ మీద చూపించేసాయంటే చూపించేస్తుంది. నార్మల్ ఫోటో ఇచ్చేసి చూపించమంటే చూపిస్తుంది. గ్రోక్కి మనం ఆ ప్రాంప్ట్ ఇవ్వటమే లేటు, మనకి ఎలా కావాలంటే అలా చూపిస్తుంది. ఇలా ఎక్స్పోజింగు మాత్రమే కాదు, కంప్లీట్గా న్యూడ్గా చూపించని చెప్పేసి ఒక అమ్మాయి ఫోటోని ఇస్తే కూడా ఇదిగోండి ఇలా కంప్లీట్గా డ్రెస్ ఉన్న అమ్మాయిని కూడా డ్రెస్ లేకుండా ఇలా చేసేస్తుంది. ఈ ఫోటోని నేను ఎక్కువసేపు చూపించలేను, క్షమించండి. సో అసలు చూపించడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ గ్రోక్ ఎలా చేయగలుగుతుందని చెప్పడానికి చూపించాను. ఎందుకని అంటే ఇలాగ ఎవరి ఫొటోస్ అయినా మనం ఇంటర్నెట్లో పెడుతూ ఉంటాం. సోషల్ మీడియాలో ఈ మధ్య ఇంటర్నెట్ అంటే ఎలాగ వాడుతున్నారంటే సోషల్ మీడియాని ఇంటర్నెట్లో మనం ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, లేకపోతే ఫేస్ యాప్ అని ఏవేవో వచ్చాయి, స్నాప్చాట్ రిపీట్ తీసుకుందాం. ఇంటర్నెట్లో ఈ మధ్య రకరకాల యాప్స్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని, స్నాప్చాట్ అని, ఫేస్ యాప్ అని రకరకాల యాప్స్ వచ్చాయి. వీటన్నిటిలో కూడా మన ఇంట్లో పిల్లలు కూడా చాలా సరదా పడి వాళ్ళు తీసుకున్న ఫోటోల్ని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆకతాయిలు ఎవరైనా సరే ఆ ఫోటోల్ని తీసుకుని గ్రాక్కి ఇచ్చి ప్రాంప్ట్ ఒకటి ఇస్తే చాలు, దీన్ని న్యూడ్గా మార్చేసేయి అని చెప్పేసి ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు, చేసేస్తుంది. వాళ్ళు అడిగినట్టుగా చేస్తుంది. అందులో గ్రాక్ తప్పేముంది? మన బుద్ధి, మన బుర్రలో విషపు ఆలోచనలు ఉంటే మనది తప్పు. కానీ ఎందుకంటే అదొక ఏఐ టూల్ అంతే. దానికి మానవత్వం ఉండదు, మంచితనం తెలియదు, సభ్యత తెలియదు. కానీ మనకి తెలుసు కదా, మనం అలా చేయకూడదని మనకి తెలియాలి, మన బుద్ధికి మన మనసుకి తెలియాలి. మనం నీచులు మన విషయం మనకి తెలియాలి. గ్రాక్కి ఏం తెలుసు? వాడు వాడుతున్నవాడు నీచుడా మంచోడా తెలియదు. వాడు ఏమడిగితే అది చేయడం మాత్రమే టెక్నాలజీగా దాని పని, అది చేసేస్తుంది. సో దీనివల్ల ఎన్ని ఉపద్రవాలు వస్తాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. పిల్లల ఫోటోల్ని మనం ఇంటర్నెట్లో పెట్టాలంటేనే భయంగా ఉంది. ఎందుకంటే ఒక 5 ఏళ్ల పాపనైనా సరే, ఈ పాపకి 5 ఏళ్ళు నేను ఫోటో ఇస్తున్నా, దీన్ని 25 ఏళ్ల అమ్మాయిగా చూపించు అని చెప్పేస్తే 25 ఏళ్లకి ఈ పాప ఎలా ఉంటుందో అలాగే చూపించేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అదే ఫోటోని ప్రాంప్ట్ ఇచ్చేసి దీన్ని న్యూడ్గా చేయంటే దాన్ని న్యూడ్గా చేసేస్తుంది. సో అంటే నేను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే ఆ పిల్లల ఫొటోస్ని కూడా సోషల్ మీడియాలో పెట్టాలంటే నాకు ఇప్పుడు భయంగా ఉంది. ఇలాంటి నీచులు ఉన్నారు, ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు కొంతమంది. సో కాబట్టి ఏఐ గ్రోక్ని ఇంత దరిద్రంగా వాడుతున్నారు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలాన్ మస్క్ అంటే ఏఐ గ్రోక్కి అధిపతి ఎలాన్ మస్క్కి ఒక లెటర్ రాసిందంట మన కేంద్ర ప్రభుత్వం. నాయనా, దీంట్లో ఇలాంటి టూల్స్ ఉన్నాయి, వాటి వల్ల ఇన్ని ప్రమాదాలు దాపురించే అవకాశం ఉంది, భవిష్యత్తులో ఇది ఇంకా గందరగోళానికి తీసుకెళ్లే అవకాశం ఉంది, అసలు మనుషులు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఎందుకంటే నేను ఇందాక అన్నాను, సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోస్ తీసుకొని వాటిని న్యూడ్గా చేస్తారేమో చిన్నపిల్లల ఫొటోస్ని కూడా అని చెప్పేసి. ఇవాళ సోషల్ మీడియా అనుకుంటున్నాం, రేపు బరి తెగించి ఎవడైనా మన పిల్లలు బయటకు వెళుతుంటేనో లేదా మనం బయట తిరుగుతుంటేనో ఫోటో తీసి మన ఫొటోస్ని కూడా న్యూడ్గా చేసేయచ్చు గ్రోక్ని వాడి. అప్పుడు బయటకు రావడం కూడా భయంగానే ఉంటుంది కదా. సో అందుకని కేంద్ర ప్రభుత్వం ఇలాగే చెప్పిందట, బయటకు రావాలంటేనే భయం వేసేంత స్థాయికి ఏఐ తీసుకువెళ్తుంది మీ గ్రోక్. సో ఆ ఫొటోస్ అలాగ చేస్తున్నారు, న్యూడ్గా చేస్తున్నారు, న్యూడ్ వీడియోస్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుందేమో భవిష్యత్తులో. కాబట్టి ఆ టూల్స్ని డిజేబుల్ అన్నా చేయండి, లేకపోతే మీ మీద కేసులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ఒక లెటర్ రాసిందట. మరి దీనికి ఎలాన్ మస్క్ ఎలా స్పందిస్తాడు ఏంటి అనేది తెలియాలి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా మనం అడిగినట్టుగా మనకు కావాల్సినట్టుగా స్పందిస్తారా లేదా అనేది తెలియదు. సో అయితే టెక్నాలజీని మనం ఎలా వాడుకోవాలో మన చేతుల్లో ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. టెక్నాలజీని మనకి అనుకూలంగా వాడుకుంటే ఎన్ని మంచి ఫలితాలు వస్తాయో అని చెప్పేసి కూడా ఇంతకుముందు అనుకున్నాం. సో దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఇప్పుడు ఒక దాని గురించి రీసెర్చ్ చేయాలనుకోండి. సో దాని గురించి ఇదివరకు రోజుల్లో అయితే ఎలా చేసేవాళ్ళం,
ఫస్ట్ గూగుల్లో వెతికేవాళ్ళం, దొరకలేదనుకోండి న్యూస్ పేపర్లు చూసేవాళ్ళం, దొరకలేదనుకోండి ఎవరైనా దానికి సంబంధించిన ప్రొఫెసర్లు ఉంటారు, నిష్ణాతులు ఉంటారు, వాళ్ళని అడిగేవాళ్ళం. అప్పుడు కానీ ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చేది కాదు. మనకి గూగుల్లో దొరికినవి కూడా కొన్ని సందర్భాల్లో నిజమో కాదో తెలియదు. సో వికీపీడియా అన్ని సందర్భాల్లో కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందో లేదో అని చెప్పేసి సందేహాలు కొన్ని ఉన్నాయి. సో కాబట్టి నిష్ణాతులైన వాళ్ళని, ప్రొఫెసర్లని, లెక్చరర్లని, మనకు తెలిసిన టీచర్లని, ఆ రంగంలో నిపుణులని అలా అడుగుతూ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా సేకరించేసరికి చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఏఐ గ్రోక్లో ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వెంటనే ఇచ్చేస్తుంది. సో మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాతో పాటు పనిచేసే జర్నలిస్ట్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ చెప్తే ఆ అమ్మాయి బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. సో అదే తను నా క్లోజ్ ఫ్రెండ్, తను నాకు చెప్పిన ఇన్ఫర్మేషనే మీకు చెప్తున్నాను. తను నాతో పాటు వర్క్ చేసేటప్పుడు ప్రతి విషయాన్ని గ్రోక్ని అడిగేది. సో రాజకీయంగా నేను ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను, బీజేపీ ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంది, లేకపోతే కాంగ్రెస్ ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంది, కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఈ ఫైట్ ఎప్పుడు జరిగింది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, లేదా జనసేన పార్టీ, ఇలాంటి అన్నిటి గురించి కూడా అమ్మాయి గ్రోక్ని అడిగేది. సో ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మరొకసారి. సో అయితే ఇప్పుడు ఆ అమ్మాయి తన ప్రెగ్నెన్సీ గురించి కూడా గ్రోక్నే అడుగుతుంది. తనకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటే ఎందుకు వస్తుంది అని చెప్పేసి గ్రోక్ని అడిగితే గ్రోక్ కరెక్ట్గా చెప్తోంది. అలాగే తను వాడుతున్న ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో, ఐరన్ ట్యాబ్లెట్స్, విటమిన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్, డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ గ్రామ్స్తో సహా దాంట్లో ఎంటర్ చేసినా, లేకపోతే ఫోటో తీసి పెట్టినా అవి వాడుకోవడానికి మంచి ట్యాబ్లెట్స్ ఏనా, వాడొచ్చా లేదా, తన బాడీ వెయిట్కి సంబంధించి ఈ ట్యాబ్లెట్స్ కరెక్టా కాదా అని చెప్పేసి అన్నీ అడుగుతుంటే గ్రోక్ యాజ్ ఇట్ ఈస్గా సమాధానం చెప్తోంది. సో కొన్ని సందర్భాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికన్నా ముందే గ్రోక్ని కొన్ని ఇన్ఫర్మేషన్లు అడిగితే, ఈ అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషను, గ్రోక్ చెప్పిన ఇన్ఫర్మేషను రెండూ ఒకటిగానే ఉన్నాయి. సో అంటే మన హెల్త్ గురించి కూడా ఇన్ని మంచి విషయాలు గ్రోక్ని అడిగి తెలుసుకోవచ్చు, ఏఐ గ్రోక్ని అడిగి, లేకపోతే ఏఐ టూల్స్ని అడిగి. కానీ మనం ఎలా వాడుతున్నాం? ఎవడి ఫొటోస్ను తెచ్చి న్యూడ్గా చేయడానికి, ఎవరో ఒక అనామకురాలి ఫొటోస్ను తెచ్చి న్యూడ్గా చేసి, సెమీ న్యూడ్గా చేసి, కళ్ళతో పైశాచిక ఆనందం పొందడానికి మనం వాడుతున్నాం. ఇంత నీచానికా మనం పడిపోతోంది? ఇంత నీచంగానా మనం టెక్నాలజీని వాడుకుంటుంది? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. దీని గురించి మన కేంద్ర ప్రభుత్వం ఎలాన్ మస్క్ని అడిగేదాకా మనం ఎందుకు తీసుకురావాలి? అసలు ఈ ఏఐ టూల్స్ వచ్చిన కొత్తల్లో కదా రష్మిక మందన్నాకి సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేసింది. గత సంవత్సర కాలం అవుతుంది అనుకుంటా. ఆ హీరోయిన్ వీడియోని ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్లో తను తీసుకున్న సెల్ఫీ వీడియోని తీసుకొచ్చి దాన్ని ఫేస్ మార్ఫింగ్ చేసేసి, ఏఐ టూల్స్ తోటి ఫేస్ని మార్ఫింగ్ చేసేసి అలా చేశారు. రష్మిక ఎంత బాధపడింది? రష్మికకి బాసటిగా తెలుగు ఇండస్ట్రీలోని చాలామంది పెద్దలు ఆ అమ్మాయికి మద్దతు తెలిపారు. సో ఆ తర్వాత వాడు ఎక్కడున్నాడో పట్టుకొస్తే, ఎందుకు చేసేలాగంటే నాకు రష్మిక అంటే చాలా ఇష్టం, ఆమెను అలాగ చూడాలనుకున్నాను అంత క్లీవేజ్ తోటి, అందుకని నేను ఆ అమ్మాయి ఫోటోను అలాగా ఏఐ టూల్స్ ఉపయోగించి మార్చాను అని చెప్పేసి. సో చూడండి ఏఐ వల్ల ఎంత ఇబ్బందో. రష్మిక అప్పుడు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళింది, ఎంత బాధపడింది, అవన్నీ మనం చూసాం. కాబట్టి మనలో మార్పు తెచ్చుకుందాం. ఫస్ట్ మనం సక్రమంగా ఆలోచిద్దాం. మనం వక్రబుద్ధిని పక్కన పెడదాం. పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోవద్దు, పక్కన వాళ్ళని బాధ పెట్టాలనుకోవద్దు, పక్కన వాళ్ళ ఫొటోస్ని నీచంగా తయారు చేద్దాం అనుకోవద్దు. మనం ఎంత బాగున్నామో పక్కన వాళ్ళు కూడా అంతే బాగుండాలి అనుకోవాలి. టెక్నాలజీని సక్రమంగా వాడుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.